నేను చూడాలనుకున్నప్పుడల్లా నా ముందుకు రాని ఆనంది చూడకూడదు అనుకున్నప్పుడు నా ముందొచ్చి నిలబడింది. అమ్మా, నన్ను క్షమించండి మావయ్య. నేను లండన్లో ఉన్నప్పుడు మన వాళ్లకు జరుగుతున్న అన్యాయాల గురించి వింటూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నా కళ్ళెదుటే మన వాళ్ళని కాల్చిపారేస్తుంటే ఒక భారతీయుడిగా నేను సహించలేకపోతున్నాను. ఆనంది, నువ్వు పంపించిన చేతి రుమాల్ని చూశాను. నాకు గాంధీ గారి అహింస పోరాటం అంటేనే ఇష్టం. కానీ ఇంత జరిగాక నేను ఇంకా మౌనంగా కూర్చుంటే మన జాతికే ద్రోహం చేసిన వాడినవుతాను. రేపు పుట్టబోయే మన బిడ్డ స్వతంత్రుడిగా పెరగాలంటే మనం ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతం చేయాలి. అది ఎవరి తరం కాదు, అది సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం ఆ బ్రిటిష్ వాళ్ళది. వాళ్ళని ఎవరు అంతం చేయలేరు. వాళ్ళని ఎదిరించి మీరు ఏం సాధించలేరు. దయచేసి ఐఎన్ఏలో చేరాలన్న మీ నిర్ణయాన్ని మార్చుకోండి. చాలా గట్టి నిర్ణయమే తీసుకున్నావు. నా కూతుర్ని మర్చిపోండి. పోండి, వెళ్ళి పోరాడండి. ఏదో ఆ స్వాతంత్రం అది తీసుకోరండి. ఇందుకోసమేనా నేను రోజు నీకు పూజలు చేసింది? నా జీవితాన్ని నాశనం చేసావు. ఇంకెందుకు నీకు పూజలు పునస్కారాలు? అమ్మా ఆనంది, బాధపడకమ్మా. దీనికన్నా మంచి సంబంధం తెచ్చి వచ్చే ముహూర్తంలోనే నీ పెళ్లి చేసేస్తా. రాది